గేమ్ చేంజర్ షో అమెరికాలో డిసెంబర్ 21వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ఉంటుందా అన్నది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఉంటుంది, ఎందుకుండదు? మీరు గమనించినట్టయితే నా వీడియోస్లోనే నేను చెప్పాను, గేమ్ చేంజర్కి ఒక బలమైన సపోర్ట్ ఉండాలి. బలమైన సపోర్ట్ అంటే పబ్లిసిటీ చేయడంలో కొంచెం రామ్ చరణ్ రాజమౌళి స్టైల్ ఆఫ్ పబ్లిసిటీని ఫాలో అవుతాడని ముందుగా నేను చెప్పాను. అంటే అది చెబుతూ అమెరికాలో ఒక ఫంక్షన్ ఉంటుందని చెప్పాను. అది దైవికంగా జరగడం అది యాదృచ్ఛికమైనప్పుడు కూడా ముందుగా నేను చెప్పిన వాడిని అయ్యాను. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అమెరికా లాంటి దేశాల్లో ఫంక్షన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ సినిమా తాలూకు ఆ భారీతనం బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎంత భారీ రేంజ్లో ఈ సినిమా చేశారన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడి నుంచి స్కోర్ చేసుకుంటూ వస్తాడన్నమాట ఇక్కడికి. కనుక అమెరికాలో ఈ ఫంక్షన్ పెట్టడం ద్వారా సినిమాకి చాలా మంచి హైప్ వస్తుంది. తర్వాత బొంబాయిలో పెడతారు, తర్వాత మళ్ళీ బెంగళూరులో పెడతారు, నెక్స్ట్ మద్రాసు, హైదరాబాదు, ఇలా ఒక 5 మంచి బెస్ట్ ప్లేసెస్ని తీసుకొని, అంటే మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఈ ప్లేసెస్ నుంచే వస్తారు. ఎందుకంటే మద్రాసు అంటే తమిళనాడు అంతా కవర్ చేస్తారు, బొంబాయి అంటే మహారాష్ట్ర అంతా కవర్ చేస్తారు, తర్వాత బెంగళూరు అంటే కర్ణాటక అంతా కవర్ చేస్తారు. ఇంకేం కవర్ వెళ్తే ఒకసారి కేరళ వెళ్తారు. కేరళ వెళ్ళిన ప్రయోజనం లేదు, ఎందుకంటే రామ్ చరణ్ కనుక ఇప్పుడు మన తర్వాత మిగతా ప్రాంతాలు ఏదైనా తప్పకుండా వెళ్ళాలి, రామ్ చరణ్ సినిమాకి మంచి వ్యూవర్షిప్ ఉందనుకుంటే నువ్వు వెళ్తారు. అంటే పబ్లిసిటీ చేయడం ద్వారా ఈ గేమ్ చేంజర్ సినిమాకి ఒక భారీతనాన్ని అంటగట్టడం జరుగుతుంది. తర్వాత సినిమా కూడా ఒక రేంజ్లో పోతుంది. ఆ బిజినెస్ పరంగా కూడా అనుకున్నవారు కూడా చాలా రేంజ్లో ఆ బిజినెస్ కూడా జరుగుతుంది. అది ఏ రేంజ్లో బిజినెస్ జరుగుతుందంటే అంటే మనం ఈ పుష్ప 2 లాంటి మనం చెప్పుకోలేము, ఒక 1000 కోట్లు అలా కాకుండా ఒక భారీతనంతో సినిమా రిలీజ్ అవుతుంది. అంటే సినిమా రిలీజ్ అయ్యేసరికి గేమ్ చేంజర్ అనే సినిమాకి బ్రేక్ ఈవెన్ అవుతుందని నా అంచనా. అంటే వాటిపైన వచ్చినంత లాభం వస్తుంది కదా, కానీ రిలీజ్ సమయానికి మాత్రం బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది నా అంచనా. అందుకోసమైనా ఈ భారీ అంటే పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టడం కానీ, అందులో సినిమాలో ఉన్న హైలైట్స్ని ఫోకస్ చేయడం కానీ, ఆ సినిమాని అవకాశం ఉంటే ఇంగ్లీష్లో కూడా ఒక తర్జుమా చేయడం కానీ జరిగితే జరగవచ్చు. దానికోసమే కదా అమెరికాలో చేసుకోవడం. అమెరికా ఆడియన్స్ బాగా ఇష్టపడ్డారంటే దాన్ని ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. భారీ బిజినెస్ జరగడానికి ఈ ప్లాన్ ఎవరు వేసారో కానీ చాలా మంచి ప్లాన్ అన్నమాట. అది బహుశా చిరంజీవి గారి ఇంటి నుంచి వచ్చినటువంటి ప్లాన్ అయి ఉంటుంది. ఈయన మన శంకర్ గారు మంచి డైరెక్టర్ అయినప్పుడు కూడా ఎంటర్ప్రైజింగ్, ఫ్రాంచైజ్ ఇటువంటి వాటిల్లో అంత బుర్ర పెడతాడని అనుకోను నేను. పబ్లిసిటీ మీద మాత్రం మొత్తానికి ఎవరైనా సరే దీన్ని మార్కెటింగ్ చేసేవాళ్ళు మాత్రం చాలా భారీగా ప్లాన్ చేశారు. గేమ్ చేంజర్కి అసలు ఢోకా లేకుండా, అసలు నష్టం అనే ప్రసక్తి లేకుండా చేసుకున్నారని నా నమ్మకం. తర్వాత రామ్ చరణ్ కూడా చాలా మంచి డైమెన్షన్ అన్నమాట. ఎన్ని రకాలుగా తను ఫోకస్ చేసుకోవాలో, అంటే గ్లోబల్ యాక్టరు ఎన్ని రకాలుగా తన తాలూకు పాత్రని గ్లోరిఫై చేసుకోవాలో అన్ని రకాలుగా కూడా శంకర్ చేసి చూపించాడు. అదే ఆయన పెద్ద బలం అవుతుంది. డెఫినెట్గా రామ్ చరణ్ మళ్ళీ గ్లోబల్ స్టార్గా ఉంటాడు, పాన్ ఇండియా స్టార్గా ఎప్పుడూ అయిపోయాడు, ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు. కలెక్షన్స్ పరంగా కూడా ఊహించినటువంటి కలెక్షన్స్ వస్తాయి. ఆ సినిమా చూసినట్టయితే కొంచెం చెప్పేవాడిని నేను. సినిమా గురించి కేవలం ఆయా వ్యక్తుల తాలూకు సామర్థ్యాన్ని బట్టి మనం అతి తక్కువగా అంచనా వేసుకుంది ఏంటంటే సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లాస్ ఉండదని మాత్రం ఘంటాపదంగా చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.